నమస్తే నేను చంద్ర వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం అష్ట దిగ్బంధనమే బాలినేని చాప్టర్ క్లోజ్ అయినట్టే ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పోస్ట్ చంద్రబాబు సహించేనా సజ్జలను తిడుతున్న వైసీపీ శ్రేణులు అఖిలప్రియతో మంచు మనోజ్ భార్యకు పంచాయతీ ఒక్క ఛాన్స్ పోయినట్లేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఆ పార్టీలో ఇన్నాళ్లు అనుభవించిన హోదాలను పదవులను వైభవాన్ని అన్నీ మర్చిపోయి ఎంచక్క పార్టీకి రాజీనామా చేసేశారు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో తనకు ఆ పార్టీలో ఠికానా ఉండదని ముందు జాగ్రత్తతో సీనియర్ నాయకులకు గతిలేని జనసేనలో చేరారు. కానీ చేరిక రోజు నుంచి బాలినేనికి జనసేనలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తీరా ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ అష్టదిగ్బంధనం చేసేశారు. ఇవాటి పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి చాప్టర్ క్లోజ్ అయినట్టే అని పలువురు భావిస్తున్నారు. ఎలాగంటే సోమవారం నాటి రాజకీయ పరిణామాల్లో పవన్ అన్నయ్య నాగబాబుకు చంద్రబాబు కేబినెట్లో బెర్త్ ఖరారైంది. ఆయనకు ముందు రాజ్యసభ సభ్యత్వం అనుకున్నారు. అందుకోసం పవన్ పావులు కదిపారు. అదే సమయంలో బాలినేనికి మంత్రి పదవి కట్టబెడతానని హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆయనను తన పార్టీలో చేర్చుకున్నారు. కాకపోతే పార్టీలో చేరే సమయంలోనే అవమానించారు కూడా. బాలినేని అట్టహాసంగా తన బల ప్రదర్శన చేస్తూ ఒంగోలు నుంచి పెద్ద కాన్వాయ్తో రావాలనుకుంటే ఒక్కడే వచ్చి చేరాలని చివరి నిమిషంలో సందేశం పంపి ఇతర అనేక మంది చిల్లర నాయకులతో కలిపి బాలినేనికి కూడా కండువా వేయడం ద్వారా పవన్ తీవ్రంగా అవమానించారు. అయినా ఆ సందర్భానికి అంతకంటే బాలినేనికి కూడా గతి లేదు. ఎటు పవన్ తనకు మంత్రి పదవి ఇప్పిస్తాను అన్నారు కదా అని బాలినేని వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణతో బేరం మాట్లాడుకుని ఆయనతో రాజీనామా చేయించి తన కోసం ఖాళీ తయారు చేసుకున్నారు. అందుకోసం భారీ ఆఫర్తో ప్రలోభ పెట్టారని గుసగుసలు ఉన్నాయి. ఆ దారిలో బాలినేని ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి ఇప్పించాలనేది తొలుత హామీ. అయితే ఇక్కడే చంద్రబాబు చాణక్య నీతి పనిచేస్తుంది. బాలినేనికి ఒంగోలులో తెలుగుదేశం వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వారంతా ఊరుకోరు. చంద్రబాబుకి ఈ లెక్కలు తెలుసు. అందుకే చక్రం తిప్పారు. ఎటు రాజ్యసభ సీటు బీజేపీ తీసుకుంది కనుక జనసేన కోసం చాలా కష్టపడి చాలా త్యాగాలు చేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇద్దాం అనే ఆఫర్ తెర మీదకు తెచ్చారు. పవన్ కాదనలేకపోయారు. నాగబాబులోనూ ఆశ పుట్టింది. ఆ రకంగా బాలినేని పేరు పక్కకు వెళ్ళింది. మహా అయితే ఆయన ఆల్రెడీ బేరం మాట్లాడుకున్న వెంకటరమణ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ కాగలరు. అంతే తప్ప మంత్రి అయ్యే ఛాన్స్ లేదు. పవన్ను నమ్ముకుని మంత్రి పదవి వస్తుందనుకుని వదిలి వచ్చిన ఇన్నాళ్ళు గౌరవం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ను నానా మాటలు అన్నటువంటి బాలినేని ఇప్పుడు ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళలేరు. అక్కడ రానివ్వరు. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ కూటమిలో భవిష్యత్తుకు సమాధి కట్టేశారు. అయినా బాలినేనికి గతి లేదు. చంద్రబాబు పన్నిన అష్ట దిగ్బంధనంలో ఆయన సమిధి అయ్యారని అంతా అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం ద్వారా లభించిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా ఇటీవల రాజీనామా చేసిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడికి కూడా తమ పార్టీలో దిక్కులేనట్టుగా అప్పట్లో ఆర్ కృష్ణయ్యను తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుని రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టడమే పెద్ద వివాదమైంది. దానికి తగ్గట్టుగానే జగన్ ఓడిపోయిన వెంటనే పార్టీకి రాజీనామా చేసేసి ఆర్ కృష్ణయ్య తన నైజం ప్రదర్శించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో ఎందులో చేరుతారా స్పష్టత ఇవ్వకుండా ఊగిసలాడుతూ వచ్చారు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఏపీ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్యనే ఒక స్థానానికి ఎంపిక చేసి పార్టీ వర్గాలకు షాక్ ఇచ్చింది. అయితే ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పదవి కట్టబెట్టడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహించగలుగుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నాయకుడిగా ఎంతగా గుర్తింపు ఉన్న నాయకుడే అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2014లో ఏపీ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఠికానా లేదని ఖచ్చితంగా ఓడిపోతుందని స్పష్టత ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయించి తెలుగుదేశం తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అనుకున్నట్టు పార్టీ దారుణంగా ఓడిపోయింది. సీఎం స్థాయి అభ్యర్థిగా మురిసిపోతూ బరిలోకి దిగిన ఆర్ కృష్ణయ్యకు పార్టీ ఓటమి తర్వాత కానీ విషయం అర్థం కాలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తెలుగుదేశానికి దూరంగా ఉంటూ ఆయన చంద్రబాబు నాయుడు తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. అప్పటి నుంచి చంద్రబాబును బీసీ ద్రోహిగా చిత్రీకరిస్తూనే ఉన్నారు. అలా చంద్రబాబును తిడుతున్నారు గనుకనే వైఎస్ జగన్ ప్రత్యేకంగా పిలిచి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం కూడా జరిగింది. ఆర్ కృష్ణయ్య ఎక్కడ చక్రం తిప్పారో తెలియదు కానీ ఇప్పుడు భాజపా ద్వారా ఏపీ నుంచి ఎంపీ పదవి దక్కించుకున్నారు. దక్కిన 3 ఎంపీ సీట్లలో ఒకటి బీజేపీకి. అది కూడా తను తీవ్రంగా నిరసించి ఆర్ కృష్ణయ్యకు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు సుముఖమేనా? తనను తిట్టే వ్యక్తికి తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించి గద్దె ఎక్కించడాన్ని ఆయన సహించగలరా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరి పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ శ్రేణులు తిడుతున్నాయి.
ఈ నెల 13న రైతాంగం సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైసీపీ నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో కనీసం 5,000 మంది కార్యకర్తలకు తక్కువ కాకుండా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనే అధ్యక్షుడి ఆదేశాలను ఆయన వివరించారు. కేవలం వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం అని చెబుతూనే ఇంత పెద్ద సంఖ్యలో శ్రేణుల సమీకరణ ఎందుకనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలు నాయకుల కోపానికి కారణం ఏంటంటే కనీసం జగన్ను పలకరించడం పక్కన పెడితే చూడనివ్వడం లేదని. తాడేపల్లి వరకు కార్యకర్తలు నాయకులు వెళితే అక్కడ సెక్యూరిటీ వాళ్లే బయటకు తోసేస్తున్నారని, ఇప్పుడు మాత్రం వైఎస్ జగన్ ఆదేశాలంటే సజ్జల టెలికాన్ఫరెన్స్లో చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కార్యకర్తలు నాయకులను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి పంపడం లేదు. జగన్ పిఎస్ కేఎన్ఆర్ లేదా కృష్ణమోహన్ రెడ్డితో తమకు చెప్పించాలని సెక్యూరిటీ సిబ్బంది నిర్మోహమాటంగా తేల్చి చెబుతున్నారని అన్నారు. కానీ పార్టీ కార్యకలాపాలకు మాత్రం తమ అవసరం వచ్చిందా అని నిలదీస్తున్నారు. తాడేపల్లిలో జగన్ ఇంటి వరకు వెళ్లిన వాళ్లకు ఆయన దర్శన భాగ్యం కల్పించాలనే స్పృహ ఆయన సలహాదారుడైన సజ్జలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్కు పార్టీ కార్యకర్తల్ని చేరువ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తమకు ఆదేశాలు ఇవ్వడం ఎందుకనేది వారి ప్రశ్న. కూటమి ప్రభుత్వం రకరకాల కారణాలతో కేసులు పెట్టి వేధించడం కంటే జగన్ను దూరం చేయడం తమను ఎక్కువ బాధిస్తోందని కార్యకర్తలు నాయకులు వాపోతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో మంచు మనోజ్ భార్య ఆమె చెల్లి మౌనికకు ఆస్తుల పంచాయతీ ఉంది. ఇంకా అఖిలప్రియ కుటుంబం ఆస్తులు పంచుకోలేదని సమాచారం. ఇప్పటికే మౌనిక పలుమార్లు ఆస్తుల పంపిణీ విషయమై అఖిలప్రియను అడిగినట్లు తెలిసింది. అయితే అఖిలప్రియ ఆస్తుల పంపిణీపై నాంచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం మంచు కుటుంబంలో ఆస్తుల పంపిణీ వ్యవహారం బజారుకెక్కింది. తండ్రి కొడుకు మంచు మోహన్ బాబు, మనోజ్ కుమార్ పరస్పరం కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. కొడుకే కాదు కోడలు మౌనిక వల్ల కూడా తనకు ముప్పు ఉందని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో భూమా మౌనిక వార్తలు నిలిచారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ కుటుంబ ఆస్తుల పంపిణీపై చర్చ జరుగుతోంది. మౌనిక తరచూ ఆస్తుల పంపిణీ గురించి అడుగుతున్నా అక్కవైపు సరైన స్పందన రాలేదని ఆ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. తిరుపతిలో జగత్ విఖ్యాత్ అనే థియేటర్లు కూడా ఉన్నాయి. అవి కూడా అఖిలప్రియ కుటుంబ సభ్యులవే. వీటిని కూడా పంచుకోవాల్సి ఉంది. భూమా కుటుంబ ఆస్తుల పంపిణీ కూడా రానున్న రోజుల్లో వివాదానికి దారితీసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మౌనిక కోరుకున్నట్టు పుట్టింటి నుంచి ఆస్తుల పంపిణీ జరిగే అవకాశం లేదని భూమా కుటుంబ ఆప్తులు చెప్తున్నారు. ఆస్తుల పంపిణీకి ముందుకొస్తే తప్ప ఎవరి మనసులో ఏముందో తెలిసే అవకాశం లేదనే చర్చ ఆళ్లగడ్డలో జరుగుతోంది. ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్నది ఒకే ఒక్క బర్త్. ఆ ఒకటి ఎవరికోసం అన్నది అంటే నాకే అనుకుంటూ అంతా ఆశపడుతున్నారు. ఉత్తరాంధ్రలో చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి విశాఖ దాకా టీడీపీలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. జనసేన నుంచి కూడా ఆశించిన వారు ఉన్నారని ప్రచారం సాగింది. టీడీపీ నుంచి చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి కోన రవికుమార్ మంత్రి పదవి రేసులో ఉన్నారని అంటూ వచ్చారు. విజయనగరం జిల్లాలో అయితే సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు తనకే మినిస్టర్ ఛాన్స్ అనుకుంటూ వస్తున్నారు అని చెప్పుకున్నారు. ఎస్కోట్కు చెందిన కోళ్ల లలిత కుమారి కూడా ఆశపడుతున్నారని వార్తలు వినవచ్చాయి. రాజుల కోటలో పూసపాటి వారి ఆడపడుచు అదితి గజపతిరాజు పేరు పరిశీలించే ఛాన్స్ ఉందనుకున్నారు. విశాఖ జిల్లాలో అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మొదటి వరుసలోనే ఉంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా 25 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి కావచ్చునని కూడా ఆశిస్తున్నారని అనుకునే సందర్భం ఉంది. అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. ఇప్పటిదాకా అనకాపల్లి హిస్టరీలో ఎవరు ఎమ్మెల్యే అయినా మంత్రి కావాల్సిందే అన్న సెంటిమెంట్ కూడా ఉందని చెప్పుకున్నారు. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని అనుకున్నారు. ఇలా లిస్టులో చూస్తే చాలామంది పేర్లు ఉన్నాయి. కానీ ఎవరు ఊహించిన విధంగా నాగబాబు చంద్రబాబు కేబినెట్లో 25వ మంత్రి కాబోతున్నారు. దాంతో ఆ ఒక్క ఛాన్స్ మిస్ అయినట్లేనా అని ఆశావాహులతో పాటు అనుచరుల్లోనూ నిరాశ కనిపిస్తోంది అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.